సార్ నమస్తే. నమస్తే వీరిని. ఈ మెగాస్టార్ గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతిరోజు మనం ఆయన గురించి తలుచుకుంటున్నాం. ఆయన సినిమాల గురించి, ఆయన మధుర సంఘటనల గురించి చెప్తున్నారు. ఎంతో ఆనందిస్తున్నాం. మన వ్యూవర్స్ కూడా దాని గురించి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఆయన జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏం చెప్తారు? అది మంచి ప్రశ్న అడిగావు. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఈయన ఇండస్ట్రీకి రావాలి అన్నప్పుడు ఈయనకి ఆ నరసాపురం కాలేజీలో చదువుకోవడం, డిగ్రీ వచ్చేయాలి. ఆ కాలేజీలో ఏదైనా యానివర్సరీగా వాటికి ఏదైనా డ్యాన్సులు వేసి అక్కడ నాటకాలు చేసిన నేపథ్యమే తప్పితే ఇంకేమి పెద్దగా ఏముంటుంది అక్కడ మన సైడ్. కోరిక అయితే ఉంది. మద్రాసు వచ్చాడు. మద్రాసు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని అప్పుడే పెట్టారు. దక్షిణ భారత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఈ మొత్తం దానికి పెట్టినప్పుడు మనకి పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఆ సమయంలోనే ఈ 70లో మాట ఇది. వాళ్ళు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టి అక్కడి నుంచి బాలీవుడ్లో మంచి మంచి స్టార్స్ రావడం మొదలుపెట్టారు. దాన్ని చూసుకుని ఆ ఫార్మేట్ చూసుకుని మనం కూడా సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంతో పెద్ద తలకాయలన్నీ కలిసి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని పెడదాం అంటే ఇండస్ట్రీ తరపునే అనుకుని వాళ్ళు 73లో ఫస్ట్ బ్యాచ్ పెట్టారు. దీనికి దిగ్గజలైన వాళ్ళ చేత అన్ని రంగాల్లో ఇప్పించి ఫస్ట్ అయితే 2 years పెట్టినట్టు కోర్సు. దానికి అల్లాటప్పగా అందరికీ ఇవ్వకూడదని ఇందాక చెప్పా కదా, పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సీట్ రావాలంటే చాలా కష్టం. అలాగ అంత టఫెస్ట్గా వస్తేనే మంచి ఆర్టిస్టులు వస్తారు, హీరోలు వస్తారు. ఏదో వాడు ఒకటి ఆలోచించారు. ఆలోచించి బ్యాచ్కి ఓన్లీ 8 మంది ఆర్టిస్టులు మాత్రమే సెలెక్ట్ చేస్తారు. 8 మంది. అందులో ఒక క్యారెక్టర్ వచ్చి అమ్మాయిలకు రిజర్వేషన్. అంటే ఎంతమంది? మిగిలిన 7 అంటే ఊరికి వీళ్ళు అందులో సెలెక్ట్ అవ్వడమే అతి కష్టం. IIT అంటారు కదా, అలాంటి టఫెస్ట్ ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టిన మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఉండడానికి ఫస్ట్ బ్యాచ్ 73లో తీసుకొచ్చినప్పుడు దేవదాస్ కనకల్ గారు వాళ్ళు ప్రిన్సిపాల్ గా, వైజీవి అని ఒక ప్రిన్సిపాల్. అక్కడ ఒక ఇంటర్వ్యూ పెట్టేవారు. ఇంటి రాబోయే తరంలో వచ్చే హీరోలు, స్టార్ హీరోలు, ఆర్టిస్టులు తీసుకురావడానికి ముందు సెలక్షన్కి ఒక పెద్ద ప్రాసెస్. ఇవాళ రేపు అన్ని అవకాశాలు ఫ్రీగా డైరెక్ట్గా వచ్చేస్తున్నారు తప్పితే ఇప్పుడు కష్టపడుతున్నా. ఆ టైంలో ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చి ట్రైనింగ్ అవుతే వాడు ఏమవుతాడో మనకి తెలియదు, కానీ అది మటుకు చాలా టఫ్గా ఉంది. 73లో రజనీకాంత్ గారిది ఫస్ట్ బ్యాచ్ అయితే 77లో చిరంజీవి గారిది లాస్ట్ బ్యాచ్. ఇంతగా 5 ఏళ్ళు నడిపారు వాళ్ళు ఇన్స్టిట్యూట్. మరి కారణం వీళ్ళంటి వాళ్ళు మనకి ఇవ్వడం కోసమే 5 ఏళ్ళు తెలియదు. తర్వాత ఏమి రాజకీయాలు ఏది వచ్చాయో, భాషాపరమైన వచ్చాయో, లేదంటే ఇబ్బందులు ఏమొచ్చాయో నాకు తెలియదు, కానీ చెయ్యాలంటే చేయొచ్చు. అయితే చిరంజీవి గారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి కంటే, రజనీకాంత్ గారు 73 ఫస్ట్ బ్యాచ్ అనుకున్నాం. ఆయన అలాగే సూపర్ స్టార్ అయిపోయారు, బాగానే ఉంది. అలాగని అందులో ఉండే వాళ్ళకి వాళ్ళు ఏదో అవకాశాలు ఇప్పిస్తామని అటువంటి కూడా ఆ భ్రమలు కూడా ఏమీ లేవు. ఫిలిం ఇన్స్టిట్యూట్ లో పక్కా న్యాయబద్ధంగా మనం నేర్చుకుంటారు ఆయన చెప్పడం తప్పలేదు. చిరంజీవి గారు వచ్చినప్పటికీ 5వ బ్యాచ్ నుంచి జనం పెరగడం మొదలెట్టారు. సుమారు 100 అప్లికేషన్లో స్క్రూటినీ పెట్టి అది చేసి ఇది చేసరికి 42 దగ్గరికి ఆగింది. 42లో ఈ మన శివశంకర వరప్రసాద్, ఊరఫ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన అప్లికేషన్ ఒకటి. ఈ 42 మందికి వస్తే ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎవరు అంటే, అందులో పి పుల్లయ్య గారు, అలాంటి దర్శక దిగ్గజం పి పుల్లయ్య గారు, దాసరి నారాయణ గారు, విశ్వనాథ్ గారు, ఇందాక దాని కాలేజ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ అంటే వైజీవి ఏదో అంటారు ఆయన్ని, తమిళ ఆయన. ఈ రకంగా డివిఎస్ నరసరాజు గారు, డివిఎస్ రాజు గారు, ప్రొడ్యూసర్ డివిఎస్ రాజు గారు, ఇలా అందరూ ఉన్నారు. అప్పటికే వాళ్ళు సినిమాలు తీసి ఉన్నారు. విశ్వనాథ్ గారు, దాసరి గారు వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో వీళ్ళు కూడా ఈ దర్శక శాఖలో అన్నింటిలోనూ నిష్ణాతులు కాబట్టి వీళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళందరికీ 100 నుంచి 42 దాకా స్క్రూటినీ చేశారంటే ఏదో వ్యాసం రాయమని ఏదో రాసి అందులో క్వాలిఫై అయిన 42 మందిని పెడితే, ఈ 42 మందికి ఆల్రెడీ ఒక స్కిట్ లాంటిది ఒకటి డైలాగ్స్ పేపర్స్ తయారు చేసి ప్రింట్ చేసి జిరాక్స్ తీసి మీరు ప్రిపేర్ అవ్వటారు ఆయన, మీరు ప్రిపేర్ అయితే మీకు ఒక్కొక్కరికి రేపటి నుంచి పిలుస్తాం అంటే, చిరంజీవి గారు కూడా ఏంటి అలాగా ఏంటి టెక్స్ట్ మార్క్ ఉంటుంది కదా, ప్రిపేర్ అయ్యేలా చెప్పాలి, ఏం చెప్పాలని ఆయన ఏదో ప్రిపేర్ అయిపోయాడు. తర్వాత ఆయన ఇంటర్వ్యూ పిలిచారు. పిలిచి ఈ డివిఎస్ రాజు గారు, నువ్వు ఇంట్లో చెప్పొచ్చావా అని అడిగారు.
ఇంట్లో వాళ్ళు పంపించారు, ఇష్టం ఉంటే పంపించారా అంటే అప్పుడు పారిపోయి వచ్చేవాడు. ఆ చరిత్ర వాళ్ళకే ఉంది. అల్లు రామలింగ గారు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు, చాలా మంది చెప్ప పెట్టకుండా వెళ్ళి ఎక్కువ ఉంటారు. ట్రైన్ ఎక్కేసి వచ్చాడు. గబగబా మద్రాసు వెళ్ళిపోతాం, ఏదో అయిపోతుంది. ఆ ఉద్దేశంతో మళ్ళీ వీళ్ళకి అపవాదం రాదు. ఈయనకి అంత ఇష్టంతో వాళ్ళ నాన్నగారికి చెప్పి పారిపోయి వచ్చిన బ్యాచ్ కాదు, కానీ ఆయనకి ఇష్టం, ఇంట్లో ఇష్టం ఉందా ఇది పంపించారంటే ఒక చిన్న లౌక్యంగా వద్దు నెలనే ఒక చెప్పి వచ్చానండి. అప్పటికి ఎంత ఉంటే 22 ఏళ్ళు అంతే కదా అనేసరికి, అంతేగా 77 అంటే 22 ఏళ్ళు, 55 పుట్టిగా. అప్పుడు చెప్పేసరికి సరే ముఖం చూస్తే ఆ అమ్మాయికి మీద ముఖం ఓకే నవ్వారండి. నవ్విన తర్వాత ప్రిపేర్ అయ్యేవా అంటే ముందు ఇచ్చేసరికి పేపర్ ప్రిపేర్ అయ్యేవా, అది చెప్పొద్దు, ఇప్పటిదాకా ముందు వచ్చిన వాళ్ళంతా మమ్మల్ని చాలా హింస పెట్టారు, నీకు ఏమొచ్చో వచ్చిన స్పెషల్ ఏంటంటే ఆయనకి అర్థమైంది, నాకు కొంచెం డ్యాన్స్ వచ్చాను, డ్యాన్స్ ఇష్టపడ్డాను. డ్యాన్స్ ఇష్టమే, మరి పాట పెట్టడానికి టేప్ రికార్డ్ ఎక్కువ ఉంది, పేపర్ అన్నారు ప్రిపేర్ అయ్యొచ్చు, లేదు ఈయన టేప్ రికార్డ్కి అది తెచ్చుకునేవాడేమో, వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది 3 బోర్డులు, మరి ఏదో నువ్వే చేయి, ఏదో నువ్వే పాడుకోవడమో లేదా వచ్చి కొట్టుకో అంటే ఆయన నోటితో మ్యూజిక్ సౌండ్స్ చేసుకుంటూ ఆయన పద్ధతిలో ఒక డ్యాన్స్ చేస్తున్న అలా చూస్తూ ఉండిపోయారు. ఇంకా ఆయాసం తిరుగు చేశారు. అప్పుడు కళ్ళు తెరిచి వాళ్ళు కూడా సరే బాగుంది పిలుస్తాంలే, మొత్తం అన్ని అయిపోయి వెయిట్ చేయని చెప్పారు. అప్పటి నుంచి మనకు డైలాగులు ఇవ్వలేదు, ఏదో డాన్స్ ఏమారు పిచ్చి పిచ్చిగా చేసాం, ఇది నచ్చుతుందో లేదని ఈయనకి లోపల ఉంటే ఇంకా డౌట్, టెన్షన్. అందరికీ డైలాగ్ పంపించింది నాకేమలేదు, నేను జింగు చిక్కు జింగు చిక్క ఏదో చేస్తున్నాను డ్యాన్స్ అనుకున్నాడట. అక్కడి నుంచి బయటకు వచ్చినాడు. అందులో చూసేసరికి పేర్లో లెక్కలు వేసుకుంటాడు. 5 జడ్జిలు ఉన్నారు, ఒక 8 మందిని తీస్తే ఒక అమ్మాయి కంటే అమ్మాయి కూడా మనకు లేదు, అది ప్రెగ్నెంట్ అయితే ఇంకా 7 5 నచ్చిన వాళ్ళు 5 వేసిన అందులో ఒకటి ఉండొచ్చు, మనం కూడా అంచనాలు వేసుకుంటాం కదా, అలాగా అనుకుంటూ చిన్న కాన్ఫిడెన్స్, అట్ ద సేమ్ టైం చిన్న భయం పెరుగు. అసలు రాకపోతే ఏమవుతుంది, కానీ నేను ఆశయంతో వచ్చాడు కదా, అందరూ ఫిలిం ఇన్స్టిట్యూట్ అనేసరికి దానికి అప్పటికే మంచి పేరుంది. ఆ రకంగా రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చారు. అప్పుడు లాస్ట్కి ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఆ టెన్షన్ ఉంటుంది కదా, ఆ బయటకు వచ్చి అనౌన్స్ చేస్తే మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఈ శివశంకర వరప్రసాద్ అని పేరు చదివారు, 2వ పేరు 3వ పేరు కదా, అమ్మయ్య అనుకున్నట్ట. ఇంత చరిత్ర ఉంది. మామూలుగా ఏముంది అలా వచ్చేసాడా, నల్లేరు మీద నడక, మెగాస్టార్ పుట్టుకతో అయిపోయాడా, ఇదేం లేదు. ఆయనకు కూడా చాలా సాధారణ, మన ఇప్పుడు ఇంటర్వ్యూ వెళ్తే మమ్మల్ని చాలా రిజర్వేషన్ అని మమ్మల్ని వెనక్కి తోస్తారు అనుకోలే, మనం కష్టపడతాం, మన అవకాశం లోపల భయంగానే ఉంది, మనకు అవకాశం వస్తుందా, రావాలి రావాలి కోరికగానే ఉంది. కట్ చేస్తే ఈయన పేరు అయితే అప్పుడు మనకి చిరంజీవి కాదు, శివశంకర వరప్రసాద్. తర్వాత ఇన్స్టిట్యూట్లో కూడా కోచింగ్ మొదటి తర్వాత కూడా ప్రసాద్ అనేది పిలిచేవారు. ఈ విషయం మన అందరికీ తెలియదు, కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళు శంకర్ బాబు అని పిలిచేవారు, ఇన్స్టిట్యూట్లో ప్రసాద్ అని పిలిచేవారట. మొత్తానికి ఆ సీటు పట్టడానికి తెచ్చుకోవడానికి ఇంత కథనం జరిగింది. యాక్చువల్లీ 99% అభిమానులు కూడా ఈ పాయింట్ తెలియకపోవచ్చు. నేను చెప్పేది ఇన్స్టిట్యూట్లో ఆయన ఏదో పునాదిరాళ్ళు మొదటి సినిమా, ఇంకోటి ఏదో పున్నమి నాకు మొదటి సినిమా, ఏదో ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది, అలాంటి మనం చెప్పుకోగా విన్నాం కాబట్టి ఆయన కేసు అక్కడి నుంచి మొదలైంది. పునాదిరాళ్ళ అవకాశం రావడం దగ్గర నుంచి మనకి తెలుసు. ఈ తర్వాత వచ్చేసరికి ఈయన దగ్గరికి వచ్చేసరికి మరి ఆ ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేయాలని ఎందుకు ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ ఈయన కోర్సు 1 year ఉంది. రజనీకాంత్ గారి బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ 2 years గా చెప్తాం అనుకుంటే ఈయన దగ్గరికి వచ్చేసరికి చాలా అనుకున్నారు, ఏమనుకున్నారు లేదా పిల్లలు వింటారా ఉన్నారు. ఈయన బ్యాచ్ లో అప్పుడు హరిప్రసాద్ చచ్చిపోయాడు పాపం, ఈయన మిత్రుడు. ఆయన ఒకడు విజయభాస్కర్ అని ఒకసారి ఇంటర్వ్యూలో కూడా చూసాం, బట్టదల నుంచి మా చిరంజీవి బ్యాచ్ మీద. అలా వాళ్ళిద్దరు ముగ్గురు అప్పుడు సెలెక్ట్ అయ్యారు ఈయన బ్యాచ్. ఆ రకంగా ఆయన నటనకి ఓనమాలు, అది కూడా పరీక్ష రాసి ఎంట్రన్స్ రాసి మొత్తం మీద ఎన్ని రాసినా అందులో నేర్చుకుంటే కొన్ని టెక్నిక్స్ వస్తాయి, ఇండస్ట్రీ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. ఆ సగటు మధ్యతరగతి మనిషిలాగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడులాగా మా నాన్నగారు తీసేస్తాడు మనకు సినిమా అనే పరిస్థితి లేదు కదా, లాటరీ కదా పరిస్థితి. ఆ చిన్న రూమ్ లో ఫ్రెండ్స్ తో కలిసి 3 share 4 share చేసుకోవడం, అవకాశాల కోసం తిరగడం. మరి ఆ రూమ్మేట్స్ లో చూస్తే సుధాకర్ ముందు అవకాశాలు వచ్చినట్టుగా ఒక సినిమా బిజీ ఉండి మా చిరంజీవి చేస్తున్న ఆయన చెప్పడం ఇవన్నీ తర్వాత జరిగాయి. తర్వాత ఆయన ప్రయాణంలో కష్టంతో కూడిన స్టెప్స్ అయినా ఒక అవకాశాలు దొరికాయి, ఆ అవకాశాలు సద్వినియోగం. అయితే మొట్టమొదటి అవకాశం ఇన్స్టిట్యూట్ లో రావడానికి ఇంత కథ జరిగింది.
అయితే ఎక్కడ నిరుత్సాహం లేదు కాబట్టి ఉమ్. ఎందుకంటే ఆ డైలాగ్ ప్రిపేర్ అయిన నాకేమి రాదు అని ఉంటే ఆ రోజు డాన్స్ చేయకుండా అవును. బహుశా ఆ టీంకి కూడా ఈ డాన్స్ అని నచ్చి ఉండొచ్చు, అవును. గొప్ప విషయం. ఉమ్. ఆ తర్వాత వాళ్ళ దర్శకత్వంలోనే విశ్వనాథ్ గారి దాంట్లో చేశాడు, ఉమ్. మొత్తం ఆల్మోస్ట్ ఆ టీంలన్నింటిలో ఇప్పుడు మనం చెప్పుకున్నాడు అందరిలోనూ ఉమ్. చేశాడు. నిజంగా అంటే ఆ తత్వం అంతే, ఉమ్. ఉమ్. మనం సాధించాలి, గెలవాలి ఉమ్. అనే తత్వమే విజేతం చేస్తుంది. అవును. మనం గెలవాలనే మన సంకల్పమే విజేతం చేస్తుంది మనం. అవును. దానికి మన కాలంలో ప్రత్యక్ష ఉదాహరణ ఇది అనుకోవచ్చు. అవును. మిగిలి చూస్తే డైరెక్ట్గా ఎక్కడెక్కడో ఫారిన్లో చదువుకుని వచ్చేసి ఇన్స్టిట్యూట్లో నేర్చుకొచ్చి ఉమ్. ఇంత టెన్షన్ మిగిలిన హీరోలకు ఉండకపోవచ్చు ఈ జనరేషన్. అవును. కాబట్టి మంచి మాట అడిగో. మెగాస్టార్ గురించి ఇలా చెప్పుకుంటూ వెళదాం డెఫినెట్గా. ఉమ్. మనకి తెలిసినవన్నీ అవును. అన్నీ ఇన్స్పిరేషన్గా ఉంటాయి. అవును. ఐదర్ వినోదమైన విషయం ద్వారా పొందొచ్చు, లేదా విజ్ఞానం పొందొచ్చు. అవును. రెండు కలిసి స్ఫూర్తినైనా పొందొచ్చు అంతే. పొందాలనుకుంటే. ఓకే. థ్యాంక్ యూ. రేపు మరో ఇంట్రెస్టింగ్ అంతా కలుగుతాం. డెఫినెట్గా.